అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా పౌష్యపుత్రద ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి ప్రారంభం మరియు ముగింపు సమయాలు, ఈరోజు పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం. ఏకాదశి తిథి ప్రారంభ సమయం జనవరి 9, 2025 గురువారం మధ్యాహ్నం 12:22 ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి ముగింపు సమయం జనవరి 10, 2025 శుక్రవారం ఉదయం 10:19 ముగుస్తుంది. మనం సూర్యోదయం సమయానికి ఉన్న తిథిని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి వైకుంఠ ఏకాదశిని జనవరి 10, 2025 శుక్రవారం జరుపుకోవాలి. ఈ రోజున పాటించవలసిన నియమాలు: వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. ధూపదీపాలను సమర్పించి ఆవు పాలుతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. లేదంటే అరటిపండ్లు నైవేద్యం పెట్టినా సరిపోతుంది. స్వామికి పచ్చకర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెబుతారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం. ఏకాదశి నాడు కేవలం ఉపవాసం ఉండడమే కాదు, ధ్యానంతోనూ జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు. ఇక ఆ రాత్రి కూడా భగవన్నామ స్మరణతో జాగరణ చేయాలి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు అన్నారు కదా. ఆ ఆకలి నిద్రలు రెండింటినీ తట్టుకుని వాటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రత విశిష్టత. ఇక మరునాడు ద్వాదశి నాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించాలి. వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈరోజు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఏకాదశి వ్రతం విష్ణు పూజ కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం ఈరోజు చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఇక ఇది వీలు పడిన వారు గోవిందనామాలు చదువుకున్న ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకునే వారు ఉపవాసానికి ఒకరోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉన్న స్త్రీ లేదా పురుషుడు చాలా నిష్టగా స్వీయ నియంత్రణ మరియు బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం తర్వాత మరుసటి రోజు ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణ వ్యక్తికి లేదా పేద వ్యక్తికి అన్నదానం చేసి దక్షిణ దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితాంతం ఆనందాన్ని పొందుతాడు. అంతేకాకుండా మరణం తర్వాత కూడా మోక్షాన్ని పొందుతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.